అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు ఎంతో నమ్మినటువంటి ఒక స్త్రీ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. దీనివల్ల మీరు మానసికంగా డిప్రెషన్లోనికి కూడా పోవచ్చు. అయితే మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. మరియు మీరు ఈరోజు మీ యొక్క సమస్యలను మీరే పరిష్కరించుకునే ప్రయత్నాలు కూడా చేయాలి. ఇతరుల మీద ఆధారపడకూడదు ఎక్కువగా, లేకపోతే సమస్యలు చిక్కుకోపోతారు. వ్యాపారాన్ని మీరు చక్కగా విదేశాలకు విస్తరించాలనేటటువంటి కోరిక మీకున్నట్లయితే ఆ కోరిక ఈరోజు మరి తొందరగానే రాబోయే కాలంలో మరి ఈ కోరిక నెరవేరే అవకాశం కూడా హెచ్చుగానే కనిపిస్తున్నది. మీకు ఈ సమయంలో చాలా సవాళ్ళు కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇక రాబోయే సమయం మీకు చాలా బాగుంటుందని మీరు అనుకోవాలి. దీన్ని మీరు ఈరోజు దీని వలన మీకు మనసులో సంతోషం అనేది కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. అయితే అడ్డంకులు కొంతమంది సృష్టించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. కానీ ఆ ప్రయత్నాలు అయితే మీ పుణ్యకార్యాల వల్ల తప్పకుండా తొలగించబడతాయి. చింతించాల్సినటువంటి అవసరం అయితే లేదు. ముందు మీరు వివాదం నివారించడానికి ప్రయత్నిస్తారు. ఇక సూటిగా మీరు మాట్లాడేటటువంటి మీ గుణం కారణంగా కొంతమంది బాధపడతారు. ఈరోజు మీరు ఒకరి మనసు నొప్పించటం వల్ల మీకు ఈరోజు నష్టం అయితే చేకూరుతుంది. కాబట్టి ఇలా ఉండకండి. ఎప్పుడూ సరే వివాదాలకు దూరంగా ఉంటేనే మీకు మంచిగా కలిసి వస్తుంది. ఈ రాశి వారైతే ఎక్కువగా కోపాన్ని తప్పకుండా నియంత్రించుకోవాలి. అప్పుడు మాత్రమే మంచి ఫలితాలను సాధించుకోగలుగుతారు. ప్రయోజనం అనేది పొందగలుగుతారు. కొత్త అవకాశాలు కూడా మరి సొంతం చేసుకుంటారు. గౌరవము దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. గౌరవం కోల్పోయేటటువంటి పనులను మాత్రం చేయకూడదు. ఈరోజు కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రుల ఆశీర్వాదం, పెద్దల ఆశీర్వాదం అయితే తప్పకుండా తీసుకోవాలి. మరియు ఈరోజు మీకు మరి తల్లిదండ్రుల ఆశీర్వాదంతో పాటు మీకు గురువు యొక్క ఆశీర్వాదం కూడా తీసుకోవడం ద్వారా ఈ రాశి వారికి ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకుంటే వారి పనుల సాఫల్యతను సాధించగలుగుతారు. ఆటంకాలు చక్కగా వాటంతటా అవే తొలగించబడడం అనేది కూడా ప్రారంభమవుతాయి. ఈరోజు మరి మీరు చక్కగా అన్ని గ్రహాలు కూడా మీకు తరలించబడతాయి. కాబట్టి అదృష్టం అనేది మీకు శుభ ఫలితాలను కలిగించే విధంగా ఉంటుంది. ఈరోజు మీరు దాన ధర్మాలు చేసినట్లయితే కనుక, అన్నదానం చేసినట్లయితే ముఖ్యంగా మీకు చక్కగా శుభదినంగా మారుతుంది. మీకున్నటువంటి మరి ఏదైనా చెడు ఫలితాలు ఉన్నా కూడా అవి చక్కగా తొలగించబడడం అనేవి ప్రారంభమైపోతాయి. ఆరోగ్యంలో ఉన్న సమస్యలు కూడా తొలగించబడతాయి. చిక్కులు కూడా తొలగించబడతాయి. అనుకున్న కార్యక్రమాల్లో విజయం అనేది సాధించడం, దక్కించుకోవడం కూడా జరుగుతుంది. మరియు రాశి వారు తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకూడదు. జాగ్రత్తగా ఉండాలి. మరియు ఈరోజు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశివారు. ముఖ్యంగా డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం ఈ రాశివారు ఒక ఎరుపు రంగు బట్టలో గుప్పెడు మరి ఆవాలు ఉంచుకోవాలి. నల్ల ఆవాలు ఉంచుకొని గనక డ్రైవింగ్ చేస్తున్నట్లయితే మరి వారికి ఉన్నటువంటి దోషాలు నివారణ అయిపోయి ఎటువంటి హాని అనేది రాశి వారికి దరిచేరదు. ఇక అంతా కూడా విజయమే సాధించడం జరుగుతుంది. విద్యలో కూడా విజయం సాధించగలుగుతారు. బయటకు వెళ్ళినప్పుడల్లా ఈ విధంగా చేసినట్లయితే రాశి వారికి చాలా బాగా కలిసి వస్తుంది. లక్కీ సంఖ్య 16 మరియు లక్కీ కలర్ మెజెంటా. పరిహారంలో కనకదుర్గామాత ఆలయ దర్శనం చేయుట, అలంకరణ వస్తువులను సమర్పించుట శుభప్రదం. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.